పట్టాభిరామ్ సార్ వన్ ఆఫ్ ద ఎప్పుడు మీ ముందుకు సార్ ఈ ఇంపాక్ట్ విషయంలో ఎన్ని విషయాలు ఏం జరిగాయో మీకు తెలియదు, ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీకు తెలియదు. ఈరోజు ఇంపాక్ట్ జరుగుతుందంటే 100% కారణం పట్టాభిరామ్ సారే. Now, let's invite our Guru, Dr. Baby Pattabhiram sir. 1, 2, 3. Thank you, sir. Thank you. Impact in Vasavi Club, Hyderabad Greater. మీ అందరి సహాయ సహకారాలతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందాక గంప పిలిచి మీరు వెంటనే రావాలి అని విశ్వనాథం గారు చిన్న పని చెప్పారు వెనక. నేను విశ్వనాథం గారితో అన్నాను, గంప పిలుస్తున్నాడండి అంటే, గంప మీరు 5 నిమిషాలు ఆలస్యం చేసినా 10 నిమిషాలు ఆలస్యం చేసినా గంట చేసినా ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలడు ఆయన. మీరు లేని ఫీలింగ్ ఆయన క్రియేట్ చేయగలడు. దట్ ఈస్ ది టాలెంట్ ఆఫ్ ఏ ట్రైనర్. అందరూ కూడా అద్భుతంగా మాట్లాడగలగాలి. 2 రాజకీయ నాయకుల భార్యలు మాట్లాడుకుంటున్నారంట. ఒక ఆవిడ ఉందంట, మై హస్బెండ్ కెన్ టాక్ ఆన్ ఎనీ సబ్జెక్ట్ ఫర్ అవర్స్ టుగెదర్ అని. రెండో ఆవిడ అందంట, మై హస్బెండ్ కెన్ ఆల్సో టాక్ అవర్స్ టుగెదర్ వితౌట్ ఎనీ సబ్జెక్ట్ అని. సో ఇందులో రెండో వాడు చాలా ముఖ్యమైన వాడు, మాట్లాడడం రావాలి. ఈరోజు నాకు ఇచ్చిన సబ్జెక్టు ఒక విలక్షణమైనది ఇచ్చారు ఆయన. లాస్ట్ టైం మనం సాఫ్ట్ స్కిల్స్ మాట్లాడుకుంటే ఈసారి ఐ కెన్ మేక్ ఏ డిఫరెన్స్, నేను కూడా ఒక అద్భుతం చేయగలను అనే సబ్జెక్ట్ మీద మాట్లాడమన్నారు. అదృష్టవశాత్తు నా లెక్చర్కి ముందుగా మాట్లాడిన 2 కూడా విలక్షణమైన వ్యక్తులు. ఒక ఆయన వరంగల్ దగ్గర ఉన్న ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్లో పుట్టి పెరిగి ఇంగ్లీష్లో అద్భుతాలు చేసి ఈ రోజుని జాతీయంగా అంతర్జాతీయంగా కూడా అవార్డులు రివార్డులు పొందిన చిరంజీవి అయితే, రెండవ వ్యక్తి చదువులో వెనకబడి ఎందుకు పనికిరావు నువ్వు అని తల్లిదండ్రుల చేత కూడా తిరస్కరింపబడ్డ అంతర్జాతీయ ఖ్యాతి పొందిన నటుడు భరణి. వీళ్ళిద్దరూ కూడా దే మేడ్ ఏ డిఫరెన్స్. 21వ శతాబ్దంలో ఇంకా చాలా అద్భుతాలు చేయడానికి అవకాశం ఉంది. ఆలోచించండి, మీరు కూడా అందులో ఎందుకు భాగస్థులు కాకూడదు? చూసేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు, కాదండి, చేసేవాళ్ళు కావాలి. అందుకే ఈ ఇంపాక్ట్ ప్రోగ్రాం. అద్భుతాలు మీరు చేయడానికి ఇందులో ఏ ఒక్కరి స్పీచ్ అయినా ఏమాత్రం మిమ్మల్ని కదిలించినా మీలో ఆ టాలెంట్ బయటకు వస్తుంది. మనందరిలో ఉన్నారు, అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. అయితే మీ కోర్ కాంపిటెన్సీ అనేది ఏంటో మీరు గుర్తించాలి అంటే దానికి తగిన వనరులు, మీ యొక్క స్ట్రెంగ్స్ మీరు తెలుసుకోవాలి, మీ వీక్నెస్లు మీరు తెలుసుకోవాలి, మీ వీక్నెస్ని స్ట్రెంగ్త్గా మార్చుకోవాలి. మనం ఇవన్నీ గుర్తించకుండా మనలో ఉన్న వీక్నెస్లు మాత్రమే గుర్తిస్తూ దానివల్ల జరగబోయే థ్రెట్స్ని ఊహించుకుంటూ అక్కడ ఆగిపోతున్నాం, కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతున్నాం. ఎప్పుడైతే మీరు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళారో మీరు ఏ రకంగానూ దేశానికి పనికిరారు, కుటుంబానికి కూడా భారం కావచ్చు. రిస్క్ తీసుకునే తత్వం ఉండాలి. నిన్న ప్రారంభోత్సవం సందర్భంగా నేను చెప్పిన గూగుల్ సుందరం పిచ్చై మదర్ స్టేట్మెంటు మనం అందరం మరోసారి గుర్తు తెచ్చుకోవాలి.
సుందరం పిచ్చయ్యని దినమణి అనే పత్రిక రిపోర్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సుందరం పిచ్చయ్య మదర్ని గ్రీట్ చేసి, మీ వాడు పెద్ద కంపెనీకి CEO అయ్యాడు, ఎంత అదృష్టవంతుడమ్మా అంటే, వాడి అదృష్టం ఏమిటి, కర్మ, నేను ఎన్నోసార్లు చెప్పాను బ్యాంకు పరీక్షలు రాయరా అని, ఒక్కటి రాయలేకపోయాడు వాడు. ఈ రకమైన కంఫర్ట్ జోన్లో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళకి తెలియదు ఏదో ఉద్యోగం వస్తే చాలు, గవర్నమెంట్ ఉద్యోగం వస్తే చాలు అని. మిత్రులారా, గవర్నమెంట్ ఉద్యోగం రావడం తప్పని కాదు, వచ్చిన వాళ్ళలో క్రియేటివిటీ తగ్గిపోతుంది. ఏమైందా, నాకు ఈ ఉద్యోగం ఉంది, చాలా బాగుంది, ఆ ఉద్యోగంతో పాటు మీరు అద్భుతాలు చేయగలిగితే, ఇప్పుడు మన గంపా నాగేశ్వరరావు లాగా మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేయండి. లేదు, నేను ఈ గవర్నమెంట్ ఉద్యోగం వల్ల నేను ఆగిపోతున్నాను ఒక చోట అన్నప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ లాగా బయటకు వచ్చాయండి. యండమూరి వీరేంద్రనాథ్ చేసిన పని, ఆంధ్ర బ్యాంకులో చీఫ్ మేనేజర్గా ఉంటూ, కంఫర్ట్ జోన్లో ఉంటూ, అన్నీ బాగుండి కూడా నేను చేయాల్సింది చాలా ఉంది అని రిజైన్ చేశాడు. ఏ రకమైన రిజర్వేషన్స్ లేవు, ఏ రకమైన ఆస్తిపాస్తులు లేవు, సొంత ఇల్లు కూడా లేదు. నేను అడిగాను, ఏం గురు అట్లా చేస్తున్నావు అంటే, నాలో కసి రావాలి అంటే, ఆ ప్యాషన్ అనేది బర్నింగ్ డిజైర్ లాగా నాకు మారాలి అంటే, నాకు వేరే ఆదాయం ఉండకూడదు. ఈ రిజైన్డ్ చీఫ్ మేనేజర్గా ఆయన ఉండుంటే ఈ పాటికి చైర్మన్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్ అయి ఉండేవాడండి. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, ఏదైనా కానీ రాణించాలంటే రాజుకోవాల్సిందే. రాజుకోవాలి అంటే కొంత ఘర్షణ రావాలి, మీలో కొంత ఆ ఇంట్రాస్పెక్షన్ రావాలి. అది వచ్చిన రోజున అద్భుతాలు చేస్తారు. అందుకే ఈరోజు ఈ సబ్జెక్ట్ నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను సెలెక్ట్ చేసుకున్నాను. కెన్ మేక్ ఏ డిఫరెన్స్. అందరిలాగే ఉంటూ, అందరిలాగే జీవిస్తూ నేను కూడా ఒక అద్భుతం చేయగలను. నేను చెయ్యాలి అనే ఉద్దేశంతో కాకుండా, నాకు ఇష్టమైన పని నేను చేసుకుంటూ పోవాలి. ఇందాక చిరంజీవి మంచి మాట అన్నాడు, ఇఫ్ యూ థింక్ యూ క్యాన్, ఎస్ యూ క్యాన్. ఇఫ్ యూ థింక్ యూ కెనాట్, యు ఆర్ రైట్. ఎప్పటికీ చేయలేమండి. సో ఆల్వేస్ థింక్ దట్ యూ క్యాన్. అయితే వెన్ యూ సెట్ ఎ గోల్, యూ షుడ్ ఆల్సో సీ వెదర్ యూ డిజర్వ్ ఇట్ ఆర్ నాట్. డిజైర్ అండ్ డిజర్వ్డ్. డిజైర్, నాకు అమెరికా అధ్యక్షుడు అవ్వాలని ఉంది, బట్ వెదర్ ఐ డిజర్వ్ ఇట్ ఆర్ నాట్ అనేది ఐ హ్యావ్ టు నో మై సెల్ఫ్. ఇది తప్పు, ఇది కాదు, నేను భారతీయుడిని, అమెరికా అధ్యక్షుడిని అవ్వడానికి ఛాన్స్ లేదు. సో ఫ్రెండ్స్, one person can make a difference and everyone should try it. 1960లో చంద్రుడి మీద మానవుడు కాలు మోపాలి అని అడిగినప్పుడు అందరూ నవ్వారు. కెనడీ చెప్పినప్పుడు ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ సార్ అన్నాడు. ఆయన అన్నాడు, మీరు ఏమైనా చేయాలి అని, చేసి తీరాలి. కెనడీ దగ్గర ఒక వైస్ ప్రెసిడెంట్ ఉండేవాడు. అతను అన్నాడు, డూ ఆర్ డై అన్నాడు. కెనడీ అన్నాడు, నో, డూ ఆర్ డై కాదు, డూ అండ్ డై అన్నాడు. చేసి చావండి మీరు. డూ ఆర్ డై అనేది ఎప్పుడు పెట్టుకోకండి, డూ అండ్ డై. డూ అండ్ డై ఎందుకు అంటున్నారు సార్ అన్నాడు. Once you do it, you don't feel like committing suicide, or you don't die. So you do and die. So ఆయన అలా చేయబట్టి 1962లో ఫస్ట్ టైం నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అక్కడ కాలు మోపడం, ఫోటోలు తీయడం ఇవన్నీ కూడా జరిగాయి. You must not lose faith in humanity. Humanity is an ocean. If few drops of the ocean are dirty, the ocean does not become dirty. మనం చేస్తుంటే మన చుట్టూ వెనక్కి లాగేవాళ్ళు ఉంటారు. నువ్వేం చేయగలవు లేవా, ఈసారికి చాలే, వదిలే, ఇది మన వల్ల కాదు, ఆ ప్రోగ్రామింగ్ ఉంటుంది.
ఆ నెగిటివ్ ప్రోగ్రామింగ్ వల్ల నేను చేద్దాం అనుకున్నా కూడా ఇంతమంది చెప్తున్నప్పుడు నేను ఎందుకు రిస్క్ తీసుకోవడం అని మానేసేవాళ్ళు ఉంటారు. అలా రిస్క్ తీసుకోకండి. మనం వద్దు వద్దు, ఇంట్లో వాళ్ళు కూడా అంటారు. రిమెంబర్, నో పెయిన్ నో గెయిన్. జీవితంలో కిక్ కావాలంటే రిస్క్ తీసుకోవాలి. ట్రై నాట్ టు బిక్ ఎ మ్యాన్ ఆఫ్ సక్సెస్ బట్ రదర్ ట్రై టు బిక్ ఎ మ్యాన్ ఆఫ్ వాల్యూ. 70 సంవత్సరాల క్రితం ఆయన చెప్పాడండి, గోల్డ్ మెడల్స్ రావాలి, నాకు అది రావాలి ఇది రావాలి. గోల్డ్ మెడల్స్ అవి చూసే రోజులు పోయాయండి ఇప్పుడు జనం. ఏ పెద్ద కంపెనీ అయినా సరే వాళ్ళు ఉద్యోగాల్లోకి తీసుకునే ముందు, నిన్న రమణాచారి గారు చెప్పారు, నీకు ఎన్ని మెడల్స్ వచ్చాయి, నీకెన్ని, ఇవి ఏవి అడగరండి. నోబడి విల్ ఆస్క్ యువర్ గోల్డ్ మెడల్స్, నోబడి విల్ ఆస్క్ యువర్ ర్యాంక్స్. అందులో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ మార్కులను చూశాక అసలు ఎవరు నమ్మట్లేదండి బయట వాళ్ళు. 10th క్లాస్ ఎవరిని అడగండి, 80%, 90%. అసలు తెలుగు రాష్ట్రాల్లో 10th ఫెయిల్ అవ్వడం చాలా కష్టం అండి. మీకే తెలుసు, మీకు అందరికీ కూడా 80s 90s వచ్చి ఉంటాయి. నిజం కాదండి, మా రోజుల్లో ఫెయిల్ అయ్యేవాళ్ళం. 7th ఫెయిల్ అయ్యాం, 8th ఫెయిల్ అయ్యాం, 9th. నేను 10th క్లాస్ చదివేటప్పుడు నా క్లాస్మేట్ పెళ్ళయింది. అంటే మాకు 15 ఏళ్ళు, వాడికి 25 ఏళ్ళు. వాడు ఎవ్రీ ఇయర్ ఫెయిల్ అవుతూ ఉండేవాడు. మేము పెళ్ళికి వెళ్ళాము. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే ఒక్కళ్ళైనా ఫెయిల్ అయ్యారేమో చూడండి. రోజు స్కూల్కి వచ్చిన వాడు ఎవడు ఫెయిల్ అవ్వడు. కాబట్టి 10th క్లాస్ మార్క్స్ చూడగానే ఐఎమ్ గ్రేట్ అని అనుకోకండి. మన ఊరిలో ఫ్లెక్సీలు పెడతారు, మా స్కూల్ ఫస్ట్ స్టార్. ఇంటర్లో వెళ్ళాక ఏ శ్రీ చైతన్య నారాయణ, అక్కడ కూడా మీకు మళ్ళీ స్టారే. అస్సలు లైఫ్ డిగ్రీలో చేరాక ఉంటుందండి. మాట్లాడడం రాదు, ఇంగ్లీష్ రాదు, నేర్చుకోలేము, నా వల్ల కాదు. ఇందాక ఆయన చెప్పినట్టుగా 20 ఏళ్ల పాటు నేర్చుకోలేంది ఇప్పుడు వస్తుందా అని. నాకు తెలిసి చాలామంది అమెరికా వెళ్ళి 6 నెలల్లో ఏబిసిడీలు రాని వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు నాకు తెలుసు. మా పక్కింట్లో సిద్దికి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కొడుకు అమెరికా వెళ్ళాడు, అబ్బాయి అక్కడ పెళ్లి చేసుకుని వెళ్ళాడు. అతనికి వాళ్ళ ఆవిడకి డెలివరీ టైంలో ఆడ సహాయం కావాలంటే సిద్దికి మదర్ వెళ్ళింది. ఆవిడకి ఉర్దూ తప్ప ఇంకోటి రాదు. చాలా కష్టం మీదే ఏవైనా మేము తెలుగులో మాట్లాడితే కాదు, లేదు, ఇది ఇంతే. అమెరికా వెళ్ళింది, ఇంట్లోనే ఉంటుంది కదా. 6 months తర్వాత నేను మా అబ్బాయిని చూడడానికి వేసి వెళ్తే వీళ్ళింటికి ఫోన్ చేశాను. ఎవరో ఫారిన్ లేడీ మాట్లాడి, నువ్వు స్పీకింగ్ అని, ఎవరైనా వంట చేయడానికి అని పెట్టు. no, I am Pattabram, I am neighbor of Mr. Siddiq. अरे वही राम भाई तुम बात कर रहे, कौन बात कर रहा है? ना मैं हूँ, सिद्दीक का माँ बात कर. अरे तुम इतना अच्छा इंग्लिश कैसा बात किया? अरे क्या करना भाई, दूध वाला से हिंदी में बात करना है, इससे इंग्लिश में बात करना है. ఎంత అద్భుతంగా. ఇంటికి వెళ్ళాక ఆశ్చర్యం వేసింది. ఎట్లా నేర్చుకున్నాం అంటే క్యా కరో భాయ్, सीखना पड़ता है इधर. वहाँ गए तो इंग्लिश, वॉचमैन इंग्लिश में बात करते, पोस्टमैन इंग्लिश में बात करते, सब इंग्लिश बात करते. ఇందాక అతను అన్నాడు చూడండి, అసోసియేషన్ అండ్ అబ్జర్వేషన్. మీ ఫ్రెండ్స్లో ఇద్దరిని పెట్టుకోండి, ఎవరే మనం ఇంగ్లీష్లోనే మాట్లాడు. నేనేమో తప్పు చేస్తే నువ్వు దిద్దు, నువ్వు తప్పు చేస్తే నేను దిద్దుతాను. సో ఎవ్రీబడి కెన్ మేక్ ఏ డిఫరెన్స్. ఈ మార్కులు ఏవి చూడట్లేదండి. ఇప్పుడు మీరందరూ మనం మాట్లాడుకుంటున్న సత్యానాథెళ్ళ, ఆయనకేమీ ఐఐటీలో రాలేదు, ఎన్ఐటీలో రాలేదు. మరి ఆయన అక్కడ పుట్టపర్తి దగ్గర, అనంతపురం దగ్గర చిన్న విలేజ్లో పుట్టాడు. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో చదువుకున్నాడు. ఈ రోజున మైక్రోసాఫ్ట్ CEO, ఆయన కింద వేలాది మంది ఐఐటియన్స్ పనిచేస్తున్నారు. అలాగే రాజీవ్ సూరి కూడా, అతనికి ఐఐటి ఎన్ఐటి వీటన్నిటిలో రాలేదు. బట్ టుడే ఈజ్ ది CEO. 6,000 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారు అతని కింద. బలమైన కోరిక ఉండాలి, ఒక కసి ఉండాలి. ఉన్న రోజుని సర్టన్లీ యూ కెన్ మేక్ ఏ డిఫరెన్స్. ఇఫ్ యూ కెన్ డ్రీమ్ ఇట్, యూ కెన్ డూ ఇట్. అండ్ ఆయన అలాగే కలలు కన్నాడు అండ్ వాటిని సాకారం చేసుకోగలిగాడు. 1000 మైళ్ళ ప్రయాణం అయినా ఒక అడుగుతో మొదలవుతుంది. టుడే యూ టేక్ ఎ డెసిషన్. ఈ రోజుని ఇంతకుముందు మాట్లాడిన ఇద్దరు
తర్వాత మాట్లాడబోయే పొత్తికూచి పద్మ గారు, వీళ్ళు వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తారు మీలో. ఇటువంటి లెక్చర్స్ మీరు వినాలి అంటే థౌజండ్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేసినా వాళ్ళు బయటికి రారు, వాళ్ళు చేయరు. బట్ ఇక్కడ ఇంపాక్ట్ మీద అందరికీ ఇది ఒక గురుకులం లాంటిది. ఇది ఇక్కడ ప్రోగ్రాం అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. పోతుకూచి పద్మ గారు ఎక్కడ ప్రోగ్రాం జరిగినా ఇంపాక్ట్, సొంత ఖర్చులతో ఫ్లైట్లో వస్తారు, ప్రోగ్రాం చేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళు ఎందుకు ప్రత్యేకం అయ్యారు అంటే దే లవ్ ఇట్. ఈచ్ వన్ ఆఫ్ అస్ కెన్ మేక్ ఏ డిఫరెన్స్, టుగెదర్ వీ కెన్ మేక్ ఏ చేంజ్. ఈయన 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడండి, ఇప్పుడు 10th క్లాస్ సిలబస్లో ఉన్నాడండి. ఈయన ఆలోచించండి, ఆయన 8th ఒకసారి ఫెయిల్ అయ్యాడు. ఆయన ఏదైనా సరే మీరు అద్భుతం చెయ్యాలి అన్నప్పుడు ఆ బర్నింగ్ డిజైర్ మీలో ఉన్న రోజుని, ఒక స్ట్రాంగ్ డిజైర్ మీలో ఉన్న రోజుని మీరు చేయగలుగుతారు. అయితే అది ఐడెంటిఫై చేసి నేను ఎందులో బాగున్నాను అనేది, ఇందాక ఆయన చెప్పాడు, సంగీతం అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. చివరికి ఆయన నటనలో సమాజమే చూపించింది దారి. ఇఫ్ యూ డోంట్ బిల్డ్ యువర్ డ్రీమ్, సమ్వన్ ఎల్స్ విల్ హైర్ యూ టు హెల్ప్ దెమ్ టు బిల్డ్ దైర్ డ్రీమ్. గుర్తుపెట్టుకోండి, ప్రతి వాళ్ళకి కోరికలు ఉంటాయి, ప్రతి వాళ్ళకి ఆశయాలు ఉంటాయి. ఆ దిశగా మనం ప్రయత్నం చేయకపోతే మరొకడు మనల్ని వాడుకుని అతను అనుకున్న స్థాయికి వెళ్తాడు. ఇతను చాలా కాలం పెట్రోల్ బంక్లో పనిచేశాడు, ఒక బేల్పూరి వాళ్ళగా ఉన్నాడు, చాలా కష్టపడి పిల్లల్ని పైకి పెంచాడు, ఈ రోజున ఏ స్థాయికి వెళ్ళాడు. అతను అంటాడు, నువ్వే ఎందుకు కాకూడదు, యూ బీ ఏ జాబ్ గివర్ ఇన్స్టెడ్ ఆఫ్ జాబ్ టేకర్. కారులో వెనక సీట్లో నువ్వు కూర్చోవాలి. కలలు కనండి అనేది మీరు కరెక్ట్గా మీరు ఆలోచించగలిగితే యూ విల్ బి ఏబుల్ టు డెవలప్ దట్ విజన్. అండ్ నేను ఇలా ఉండాలి, నేను ఇలాంటి చైర్లో కూర్చోవాలి, ఇంతమందికి నేను చెప్పగలగాలి, ఇంతమంది నా దగ్గరికి రావాలి, ఏది లేకుండా నాకు వస్తే చాలు అని ఎంటెక్ పాస్ అయిన వాడు కూడా డిఎస్సి రాస్తే ఎట్లాగండి? ఎంత సిగ్గుపడాల్సిన విషయం అంటే, మొన్న యూపీలో ఉద్యోగానికి 23 లక్షల మంది అప్లై చేశారండి. అందులో డాక్టరేట్స్ ఉన్నారు. దానికి కావాల్సింది 10th క్లాస్. అత్యధిక శాతం పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. నిజానికి అక్కడ ఉద్యోగాలు లేని పరిస్థితి కాదండి. యూపీలో అనేక రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి, వీళ్ళు పెట్టుకోవచ్చు, వీళ్ళు చేయొచ్చు. కంఫర్ట్ జోన్ కోసం చూశారండి వీళ్ళు. వీళ్ళ వల్ల సమాజానికి మంచి జరగదు, వాళ్ళ కుటుంబానికి కూడా మంచి జరగదు. పిహెచ్డి పోనీ ఏదైనా అక్రమంగా సంపాదించిందా అంటే లేదండి, కష్టపడి చదివిన వాళ్ళే. దాని గురించి జయప్రకాష్ నారాయణ గారు చక్కని ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. బద్ధకం ఏదో మన గవర్నమెంట్ జాబ్ అంటే నడిచిపోతుంది. దే డిడ్ మేక్ ఏ డిఫరెన్స్. ఈయన ఒక వంటవాడి కొడుకండి. తండ్రి ముస్లిం, తల్లి క్రిస్టియన్. ఇద్దరూ మాట్లాడుకునేవారు కాదు. చివరికి విడిపోయారు. వీడిని తీసుకెళ్ళి ఒక అనాథ శరణాలయంలో పడేశారు. అక్కడ పెరిగినప్పుడు అతను స్కూల్లోకి వెళ్ళినప్పుడు, మా అమ్మ నాకు అది చెప్పింది, మా నాన్న ఇది చెప్పాడు, మా అమ్మ ఇది కొనిపెట్టింది, మా నాన్న కొత్త అంబ్రెల్లా తెచ్చాడు, అయ్యో నాకెందుకు అటువంటి పేరెంట్స్ లేరు అని ఆలోచించి అతను ఒకటే అనుకున్నాడు, నాకు మంచి పేరెంట్స్ రావాలి అనేది ఇంకా జరగదు, బట్ నా పిల్లలకి మాత్రం నేను మంచి పేరెంట్ని అవుతాను, ఇట్లాంటి తప్పుడు పనులు నేను చెయ్యను అని. ఆ రోజుల్లో బ్లాక్స్ అంటే మరి వైట్స్ వస్తుంటే ఎదురుగా కూడా ఉండకూడదు. అటువంటి పరిస్థితుల్లో అతని కసి, అతని డిటర్మినేషన్, వజ్ర సంకల్పం అంటారు, ఏ స్థాయికి తీసుకెళ్ళిందంటే ఆ వైట్స్ కూడా అతనికి శాల్యూట్ కొట్టేంత అత్యున్నత స్థాయికి వెళ్ళాడు. ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడు. ఏమండి, డిఫరెన్స్ చేయడం, జీవితంలో ఒక మార్పు తీసుకురావడం అనేది ఇంతకన్నా పెద్ద ఎగ్జాంపుల్ ఇంకోటి లేదు. మరి రెండో ఆయన ఒక ఛాయ్ వాలా కొడుకండి. ఒక ఛాయ్ వాలా కొడుకు ఆ స్థాయికి వచ్చాడు. ఒక సామాన్య క్లర్క్ కొడుకు సుందరం పిచ్చై ఆ స్థాయికి వెళ్ళాడు. దెన్ మైక్రోసాఫ్ట్. ఇక ఈయన చాలామంది అంటూ ఉంటారండి, లేదు సార్ నన్ను తొక్కేస్తున్నారు సార్, చేతకాయనని వాళ్ళు అనే మాటలు రెండు ఉన్నాయండి. మొదటిది ఏమంటే తొక్కేస్తున్నారు సార్ అంటాడు. నీ బొంద తొక్కుతారు, ఎందుకు తొక్కుతారా?
నేను అడుగుతాను, అదే కౌన్సిల్ మీరు తొక్కేశారు సార్. రెండో మాట పాలిటిక్స్ సార్ అంటాడు. చేతకాని వాళ్ళు అనే మాటలు. వాడికి దమ్ము లేదు. ఇప్పుడు అబ్దుల్ కలాంని తొక్కేస్తే ఏమైండేవాడండి? తొక్కలేకపోయాడు. అలాగే ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ ఇండియాలో చెప్పాలి అంటే, ఒక మహారాష్ట్రలో పుట్టి మరాఠీ మాతృభాష గల వ్యక్తి కర్ణాటకలో పెరిగి అక్కడే ఒక బస్ కండక్టర్ ఉద్యోగం చేసి ఈరోజు నీ తమిళియన్స్కి ఆరాధ్యుడయ్యాడంటే. తమిళనాడు వెళ్ళి మీరు రజనీకాంత్ని ఒక్క మాట మనం అన్నామంటే రాళ్లతో కొడతారండి వాళ్ళు. నేను తమిళనాడులో కాలేజెస్కి ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇట్లా రజనీకాంత్ బొమ్మ చూపించగానే నాన్ స్టాప్గా అన్నాదురైకి ఎప్పుడు ఎంత కొట్టారో మళ్ళీ ఈయనకి కొడుతున్నారు. ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి చేతకాని వాళ్ళని నన్ను తొక్కేశారు, మా పాలిటిక్ ఇలాంటి వాళ్ళ మాట వెనకండి. వాడికి ధైర్యం లేదు. ఈ కెనాట్ మేక్ ఏ డిఫరెన్స్. అన్నీ వాడికి అందుబాటులో పెట్టాలి. వడ్డించిన విస్తరి కాదండి. ఒక గొప్పవాడి కొడుకు గొప్పవాడు అవ్వడం గొప్ప కాదండి. ధీరుభాయ్ అంబానీ పిల్లలు చాలా గొప్పవాళ్ళు అయ్యారు, అదేవి గొప్ప కాదండి. ఒరిజినల్గా కష్టపడ్డవాడు గొప్పవాడు. రెండోవాడు ఎప్పుడు గొప్పవాడు అవుతాడంటే తండ్రి కన్నా ఎక్కువ పేరు తెచ్చుకోవాలి. అంటే ఆ సంస్థని నిలబెట్టి ఇంకా పైకి తీసుకెళ్ళినప్పుడు డెఫినెట్గా గొప్పవాళ్ళు అవుతారు. ఇక 3 రాజీవ్ సూరి. అయితే ఇది జెంట్స్ విషయంలోనే, గర్ల్స్ కూడా అద్భుతాలు చేశారండి. దే టు మరి భట్టాచార్యజీ ఈ రోజుని ప్రపంచంలోని మొత్తం స్టేట్ బ్యాంక్స్ అన్నిటికీ ఆవిడ CEO. ఇక ఈ మధ్య ఆశ్చర్యపోయేలాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరూ ఒక్కసారి బిత్తరపోయేలాగా 4 అమ్మాయిలు IASలో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్ 4 అమ్మాయిలే తెచ్చుకొచ్చారండి. ఇంతకన్నా మనకి ఏం కావాలండి? వాళ్ళు ఏమి కాపీలు కొట్టి పాస్ అవ్వలేదు. ఈ ఫస్ట్ గర్ల్, ఈ సింఘాల్ అనే అమ్మాయి గూని హంచ్ బ్యాంక్ ఇట్లా ఉంటుంది. ఆమె డిగ్రీ అవగానే ఒక ఉద్యోగానికి వెళ్తే ఆ బ్యాంక్ మేనేజర్ అన్నాడంట, నువ్వు చాలా పొట్టిగా ఉన్నావు, గూని పిల్లవి, నీకు ఏ వర్క్ చెప్పినా చెయ్యలేవు, యు ఆర్ అన్ఫిట్ టు డూ ఈవెన్ ఏ స్వీపర్స్ జాబ్ అన్నాడు. ఆ కసి, బర్నింగ్ డిజైర్ ఎట్లా వచ్చిందంటే, నేను చేసి చూపిస్తాను. ఆల్ ఇండియా IAS టాపర్ అయి. మీరు మై డియర్ యంగ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, చూపించే ప్రతి పిక్చర్లో ఆ వ్యక్తిలో ఒక ప్రత్యేకమైన సందేశం ఉంది. చివరిలో మీకు అర్థమవుతుంది వాళ్ళకన్నా నేను బెటర్ పొజిషన్లో ఉన్నాను అని. వికలాంగులే అలా చేసిన రోజుని సకలాంగులు మనం ఎన్ని చేయాలి? బద్ధకం అండి. PLANA అని 5 జబ్బులతో సఫర్ అవుతున్నారు ఈ పిల్లలు. P అంటే పోస్ట్ పోన్మెంట్, L అంటే లేజినెస్, A అంటే అట్రాక్షన్స్, N అంటే నెగ్లిజెన్స్, E అంటే ఈగో. 25 ఏళ్ళు కష్టపడండి, మీకు 25 ఏళ్ళు వచ్చేదాకా 75 ఏళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారండి. మీరు 75 ఏళ్ళు హ్యాపీగా ఉండగలరు. ఈ 25 ఏళ్ళు మీరు ఎంజాయ్ చేశారంటే 75 ఏళ్ళు దేహి అనాల్సిందేనండి. పిల్లల దగ్గరికి రానియరు, ఇంకోటి చేయరు, నీ వల్ల మాకు తలనొప్పి ఎక్కువ అంటారు. ఎప్పుడు కూడా పెద్ద రిటైర్మెంట్ తర్వాత కూడా ఇలాగే ఉండాలి మీరు. నాకు ఇంత ప్రోగ్రామ్ కింద ఇంత డబ్బు వస్తుంది, నేను ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు అంటారు కొందరు. పెద్ద పెద్ద వాళ్ళు నేను చూశాను. వీరేంద్ర లాంటి ఏం చేయాలి, మళ్ళీ 25,000 ఇచ్చాడు అంటాడు. ఆ స్థాయిలో ఉండాలి. కిరణ్ బేడి 4 ఆడపిల్లలండి, 4 ఆడపిల్లలే. ఆ తండ్రి అనేవాడు, నా కర్మ కొద్ది ఆడపిల్ల దొరికింది, నా కర్మ కొద్ది ఆడపిల్ల. భగవంతుడు ఎంత నిర్దయుడు, వీళ్ళని ఎలా పెంచాలి? ఏడుస్తుంటే కిరణ్ బేడి అంది, నాన్న నువ్వు పదే ఆడపిల్ల అని నువ్వు తప్పుగా మాట్లాడద్దు. నీకు తలవంపులు తెచ్చే పని ఏది చెయ్యం. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సిస్టర్స్. కష్టపడింది, వాళ్ళకి ఎప్పుడు వాల్యూస్ గురించి చెప్పేది. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస, సేవాభావం, పరోపకారం, పరమత సహనం, వీటి గురించి చెప్పి తాను ఒక పోలీస్ ఆఫీసర్ అవడమే కాకుండా ఒక సిస్టర్ని సైకాలజిస్ట్ చేసింది, ఒక సిస్టర్ని టెన్నిస్ ప్లేయర్ చేసింది, ఒక సిస్టర్ని డాక్టర్ చేసింది. అన్నిటినీ మించి ద గ్రేటెస్ట్ థింగ్ ఈజ్, ఈమె పోలీస్ ఇన్స్పెక్టర్ అయ్యాక షీ అపియర్డ్ ఫర్ IPS. వాళ్ళు అన్నారు, నో యు ఆర్ అన్ఫిట్, IPSలో ఆడపిల్లలకి లేదు అన్నారు. ఎందుకు లేదు? మేము ఏ రకంగా తక్కువ? ఒక జైలు ఉంది, మహిళా జైలు, దాని డైరెక్టర్ జనరల్గా, జైలు జనరల్గా ఒక మగవాడిని ఎట్లా వేస్తారు మీరు?
కన్విన్స్ చేసింది, చివరికి నెగ్గింది. ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా కల్పన చావ్లా. చందా కొచ్చారు, ఐసిఐసిఐ మేనేజింగ్ డైరెక్టర్. ఇది ఎవరో చెప్పాలండి. ఓ ఇంద్ర నూయి 197 దేశాల్లో పెప్సీ కోలాకి చీఫ్. ఈమె చెప్పిన విషయం ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాలి. 1 year అవగానే సీఈఓగా ఈ 197 దేశాల ప్రతినిధులు మీట్ అయినప్పుడు ఈమె వాళ్ళ సెక్రటరీకి చెప్పింది. ఆ రోజు ప్రోగ్రాం రోజుని నేను ఒక డ్యాన్స్ ప్రోగ్రాం చేస్తాను. మేడం మీరేంటి సీఈఓ, మీరు డ్యాన్స్ ఏంటంటే, లేదు లేదు నేను ఆ డ్యాన్స్ వల్లే నాకు స్టేజ్ ఫియర్ పోయింది, భరతనాట్యం నేర్చుకున్నాను నేను మా చిన్న పాప ఇద్దరు చేస్తామంటే, మేడం మీరు సీఈఓగా మీరు చేయకూడదు, మీరు రాగానే మేమంతా వాలంటీర్స్ తీసుకొస్తాను, అది నాకు అవసరం లేదు, ఆ నైపుణ్యం వల్లే నేను ఈ నైపుణ్యానికి వచ్చాను, సో కాబట్టి యూ పర్మిట్ మీ అంది. అండ్ షీ గేవ్ ఏ డ్యాన్స్ రిసైటల్. ఆలోచించండి పిల్లలు, నైపుణ్యం అనేది ఇప్పుడు ఈ రోజుని స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒకటే మాట అంటున్నారు, స్కిల్ డెవలప్మెంట్. ఏమి చెయ్యగలరు మీరు ఆలోచించండి. ఈ మధ్య ఇన్ఫోసిస్ ఒక హెచ్ఆర్ మేనేజర్ని కలిశాను. ఇట్లాగా ఎదురు మెడ్రాస్లో ఇంజనీరింగ్ కాలేజీలో అప్రూవ్ వాళ్ళు చేసిన తర్వాత నేను బయటకు వచ్చి, ఎలా ఉన్నారు సార్, మా పిల్లలు ఉన్నాను. పట్టాభిరాం మీ సౌత్ ఇండియన్స్ తోటి కొంత ప్రాబ్లం వచ్చింది, స్కిల్స్ ఇంట్రెస్ట్ లేదు. నేను మొన్న కలకత్తా వెళ్ళాను, ఎవరిని అడిగినా వాట్స్ యువర్ హాబీ అంటే ఒక అమ్మాయి పొయిట్రీ అంది, ఒకటి స్విమ్మింగ్ అన్నాడు, ఒకటి రన్నింగ్ అన్నాడు, ఒకటి స్కిప్పింగ్ అన్నాడు, ఇట్లా ప్రతిదీ చెప్పాడు. ఒక అమ్మాయి పొయిట్రీ అంటే ఏది చెప్పు అన్నావు, టగటగటగా చెప్పింది. మా దాంట్లో ఒక బెంగాలీ అమ్మాయి ఉంది, చాలా బాగా చెప్పిందండి అని. అయితే వాళ్ళు ఎవరికి చూసినా పర్సంటేజ్ 65-70. మా వాళ్ళల్లో ఎవరో చెప్పారు, ఆంధ్రాలో అందరికీ 90% ఉంటుందండి, ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్ వచ్చాం, అందరికీ 90s 95s. ఒక అబ్బాయిని అడిగారంటే వాట్ ఈజ్ యువర్ హాబీ అని, క్రికెట్ అన్నట్టండి. ఆడతావా అని, చూస్తాను. ఒక అమ్మాయిని అడిగారు వాట్ ఈజ్ యువర్ హాబీ అని, వాచింగ్ టీవీ అని. అతను అంటాడు, ఇంత మూర్ఖత్వంలో ఉన్నారేంటి మీరు, డూ యూ థింక్ వాచింగ్ టీవీ ఈజ్ ఎ హాబీ? వాచింగ్ టీవీ అనేది అనాథ శరణాలయంలో వాళ్ళు కూడా చూస్తారు. ఏదైనా ఒక షాప్లో, టీవీ షాప్లో చూపిస్తుంటే బెగ్గర్స్ కూడా నిలబడి చూస్తారు. ఇట్ ఈజ్ నాట్ ఏ హాబీ. నువ్వు కాలాన్ని వెళ్ళగొట్టడానికి ఒక వంక దొరికింది నీకు. దయచేసి అమ్మా, ఈరోజు నుంచి మీరు చూడటం తగ్గించండి, వార్తలు వినండి, ఇంకోటి వినండి. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక అమ్మాయి పేరు, కాలేజీ పేరు చెప్పనండి, చాలా అద్భుతమైన కాలేజీ. ఆ అమ్మాయికి 10th 95, ఇంటర్లో 95, బీటెక్ అండి, బిఈ. ఇంటర్మీడియట్ బీటెక్లో కూడా 90 రేంజ్లో ఉంది. 3rd yearలో ఇంటర్వ్యూస్ అయ్యి 4th yearలోకి ఎంటర్ అయింది. ఇప్పుడు నేను చెప్పిన ప్రశ్నలే అడిగారు. మొదటి ప్రశ్న, వాట్ ఈజ్ అవర్ నేషనల్ గేమ్ అన్నారండి. ఆ అమ్మాయి క్రికెట్ ఉంది. వాళ్ళ ఆశ్చర్యం వేసింది, ఈ అమ్మాయి టాపర్ కదా, సరే గేమ్స్ గురించి తెలియదేమో అని. హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఆ అమ్మాయి ఎంతో కాన్ఫిడెంట్గా డాక్టర్ మన్మోహన్ సింగ్ అంది. ఫ్రెండ్స్, దే డిడ్ంట్ గివ్ హర్ జాబ్. ఆమె నెక్స్ట్ ఒక మామూలుగా సమాధానాలు చెప్పిన అమ్మాయికి 75% మాత్రమే ఉన్న అమ్మాయికి ఉద్యోగం ఇచ్చారు. తర్వాత ఇంకా అదే రేంజ్ వాళ్ళకి. ఈమె డిప్రెషన్లోకి వెళ్ళింది, కాలేజీ చదువు లేదు. ప్రస్తుతం షీ ఈజ్ ఎన్ ఎస్టాబ్లిష్డ్ సైకియాట్రీ పేషెంట్. ఇంతకన్నా వివరాలు నేను చెప్పకూడదు. ఎవరు ఇంకా నో అమౌంట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఏమీ పనిచేయమండి. పేపర్ చదవండి, టీవీలో న్యూస్ చూడండి, CNN చూడండి టు లెర్న్ అమెరికన్ ఇంగ్లీష్, BBC చూడండి టు లెర్న్ బ్రిటిష్ ఇంగ్లీష్. మన గురించి బయట వాళ్ళు ఏమనుకుంటారు, మన మేధావులు అనుకుంటున్నారు. కానీ ఈ జనరేషన్లో ఇంగ్లీష్ అన్నా ఇంకోటన్నా లేనిపోయిన భయాలు పెట్టుకుని, ఇప్పుడు ఇందాక చిరంజీవి చెప్పినట్టుగా చాలామంది నా దగ్గర కూడా, సార్ సెక్రటేరియట్లో నేను పనిచేస్తున్నాను సార్ 25 ఏళ్ల నుంచి, ఈ దిక్కుమాలిన ఇంగ్లీష్ నాకు 25 ఏళ్ల నుంచి ఇంగ్లీష్ ఫైల్స్ రాస్తూ నువ్వు నేర్చుకోలేదు అంటే
నీకు ఆ శ్రద్ధ లేదు, నీకు ఆ ఆసక్తి లేదు, నీకు జరిగిపోతుంది పని. గుర్తుపెట్టుకోండి, నేర్చుకోవాలి అనుకుంటే కరెక్ట్గా మీరు 1 వీక్ కొంచెం శ్రమ పడితే రాయడం, నేను మాట్లాడడం అన్నీ నేర్చుకోవచ్చు. వదలకండి. తర్వాత ఎన్ని ఇబ్బందులకు గురవుతారో మీకు తెలియదు. యాజ్ ఎ ట్రైనర్గా నాకు తెలుసు. ఒక పెద్ద కంపెనీలో ఒక అమ్మాయి ఇక్కడ పనిచేసింది, 4 ఏళ్ళు పనిచేసింది, చాలా గొప్ప ఇంటర్నేషనల్ కంపెనీ. అయితే ఆమె ఎప్పుడు తెలుగులోనే మాట్లాడేది, ఆ కాలేజీలో తెలుగులో మాట్లాడేది, అక్కడ కూడా గ్రూప్ కూడా తెలుగు వాళ్ళని తయారు చేసుకుంది. ఆ కంపెనీలో కూడా తెలుగు ఢిల్లీ అమ్మాయిని బాంబే ట్రాన్స్ఫర్ చేశారు టీమ్ లీడర్గా. ఇక్కడ ప్రోగ్రామర్గా ఉండేది. ఆ టీమ్ లీడర్గా బాంబే వెళ్ళాక అక్కడ బాంబేలో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా ఫాస్ట్గా మాట్లాడతారు. వాళ్ళు హిందీ ఇంగ్లీష్ రెండు మిక్స్ చేస్తారు. అరే కాగా భయ జస్ట్ ఐ వెయిటెడ్ ఫర్ యూ, సీ యూ హ్యావ్ డిసప్పాయింటెడ్ మీ, ఐ టోల్డ్ యూ సో మెనీ, మై కితనే బార్ బోలా. ఈ అమ్మాయికి ఏమీ అర్థమయ్యేది కాదు, క్యాబాద్గా. అప్పుడు ఇంగ్లీష్ మాట్లాడింది. యు ఆర్ కమింగా, నాట్ కమింగా, అయ్యో దాన్ని అవగానే వాళ్ళు మాట పట్టారు. ఏంటి ఇట్లా మాట్లాడుతుంది. 1 వీక్ తర్వాత ఈమె జూనియర్సే, మేడం యు ఆర్ కమింగ్ ఆన్ సాటర్డేనా, హౌ కెన్ ఐ కమ్ ఆన్ సాటర్డే, సాటర్డే ఇది హాలిడేనా, సండే యు ఆర్ కమింగా మేడం. ఈ అమ్మాయికి అర్థమైందండి, వారి నాయన వీళ్ళు నన్ను ఆట పట్టిస్తున్నారు అని ప్రాజెక్ట్ లీడర్ దగ్గరికి వెళ్ళి, సార్ దే ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ మై ఇంగ్లీష్ అంటే ఆయన అన్నాడు, ఎస్ ఐఎమ్ ఆల్సో ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ యువర్ హైదరాబాదీ ఇంగ్లీష్, గో బ్యాక్ టు యువర్ హైదరాబాద్, లెర్న్ బెటర్ ఇంగ్లీష్ అండ్ కమ్. వెంటనే ఆమె ట్రైన్ తీసుకుని హైదరాబాద్ వచ్చి ఇంటికి రాగానే మెంటల్గా బిహేవ్ చేసి ఇంట్లో ఉన్న ఫ్లవర్ వాజ్ వెరక్కొట్టి టీవీ బద్దలు కొట్టి, నాన్న నువ్వు నన్ను ఎందుకు తెలుగు మీడియం స్కూల్లో చేర్పించావు, అది కాదమ్మా నేను వివేకవర్ధనిలో ఇంగ్లీష్లో పెడితే నువ్వు వద్దని మీ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు, నువ్వే కదా వచ్చింది, పోనీ ఇంట్లో ఇంగ్లీష్ పేపర్ ఎందుకు తెప్పించలేదు, ఎప్పుడు ఆ తెలుగు పేపరే, నువ్వు చదువుతానంటే 10 పేపర్లు తెప్పించేదాన్నమ్మా అండి. అండ్ అన్ని వస్తువులు వెరక్కొడుతుంటే నా దగ్గరికి తీసుకొచ్చారు. కొంతసేపు మాట్లాడి నువ్వు రేపు రా తల్లి అన్నాను. ఫ్రెండ్స్, ఆ రాత్రి అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఆ సూసైడ్ లెటర్లో ఏం రాసిందో తెలిసిన అండి, నా చావుకి కారణం ఒక 2 అమ్మాయిల పేరు. వాళ్ళిద్దరూ నేను ఎప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడినా ఏ ఇంగ్లీష్ అమెరికా నుంచి వచ్చావా, లండన్ నుంచి ఇలా అని బనాయించేవారు. అండ్ 1 టీచర్ ఇన్ ఇంజనీరింగ్, హీ యూస్ టు టీచ్ ఆల్వేస్ ఇన్ తెలుగు. నేర్చుకోండి. ఇప్పుడు పద్మగారు మాట్లాడతారు, అసలు ఆవిడ ఇంగ్లీష్ వింటుంటే ఈవేళ తెలుగు మాట్లాడతారు అనుకోండి, ఇంగ్లీష్ వింటుంటే ఇవి ఇండియనా అని అనిపిస్తుంది, అంత బాగా మాట్లాడతారు ఆవిడ. ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణ, అది నేను చూసిన స్పీకర్స్లో తెలుగు వాళ్ళలో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళలో చాలా అద్భుతంగా నాకు నచ్చిన స్పీకర్ ఆవిడ. అండ్ మేరీ కామ్, రైట్? గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ కూడా ఒక సాధారణ, ఒక ఈవిడ తప్ప, భట్టాచార్యజీ తప్ప అందరూ కూడా చాలా సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన మిడిల్ క్లాసు, ఇంకా లోయర్ మిడిల్ క్లాస్. అని ఈమె బాక్సర్, 2 పిల్లల తర్వాత వెళ్ళి అక్కడ చెత్తగొట్టి బాక్సింగ్లో అద్భుతాలు చేసింది. ఆలోచించండి, మనం ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ నా మొగుడు నాకే సొంతం, దొరికినంత దోచుకో, ఈ దిక్కుమాలిన సీరియల్ చూస్తూ ఇవ్వండి, మీరు ఇంట్లో కూర్చొని అది లైఫ్ అనుకుంటున్నారమ్మా? ఆలోచించి ఈ రోజుని నేను ఇందాక చెప్పిన మాట, 25 ఏళ్ళు కష్టపడాలి. ఇప్పుడు నాకు ఈ ఏజ్లో కూడా 65 ఇయర్స్ ఏజ్లో రోజు 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 వద్దన్నా కూడా ప్రోగ్రామ్స్, రేపు వైజాగ్, ఎల్లుండి విజయనగరం, ఎక్కడ పోయినా వాళ్ళు మనకి వద్దంటే ఇదిలాగా వస్తుంది. చాలా అద్భుతం. భవిష్యత్తులో కౌన్సిలింగ్ కానీ, ట్రైనింగ్ కానీ, హెచ్ఆర్ కానీ అపారమైన డబ్బు ఉందండి. ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళకి మనుషులు దొరకట్లేదండి. మంచి ఉద్యోగాలకి ఎక్కడెక్కడ వాళ్ళు రావడం ఏంటండి, ఇక్కడ ఉన్నారు. బద్ధకాన్ని విడిచిపెట్టండి. రోజు 4 ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకోండి, రోజు ఒక కొత్త పుస్తకం చదవండి. ఆఫ్టర్ ద చైనీస్, ఇండియన్స్ ఆర్ ది స్మార్టెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ ఒక చాలా అదృష్టం ఏంటంటే మన ఇండియన్స్ నవ్వుతాం, మాట్లాడగలుగుతామండి. చైనీస్కి నవ్వడం ఉండదండి. మీరు ఏదైనా మంచి జోక్ వేశారనుకోండి, వాళ్ళు నవ్వకూడదు, ఇలా అంటారు. పెద్ద జోక్ వేస్తే
చచ్చినా ఇది ఈ కర్వ్ అప్వర్డ్ అవదండి. అందుకే పాపం వాళ్ళు తయారు చేసే మొత్తం మెటీరియల్ మార్కెటింగ్ అంతా ఇండియన్స్, యూరోపియన్స్. మనం నవ్వుతాం, వాళ్ళు నవ్వకూడదండి. ఇప్పుడు ఇది తీసుకొచ్చి దిస్ ఇస్ గుడ్ ఆర్టికల్ బై ఎవడు కొంటాడు, అదే మనం దిస్ ఇస్ అద్భుతంగా చేస్తాడు, యాక్షన్ చేస్తాడు. ఇప్పుడు చిరంజీవి చూడండి, ఇక్కడి నుంచి అటు కదిలేడు, మళ్ళీ అటు నుంచి ఇటు కదిలేడు, అటు ఇటు. అది తప్పదండి. అంటే మీకు ఆ మూమెంట్ ఎన్ఎల్పిలో అంటారు అనమాట, మీరు ఒకే చోట నిలబడితే జనం కొంతసేపటికి వాళ్ళకి విసుగుపుడుతుంది, కదులుతూ ఉండాలి, మూవింగ్ ఆబ్జెక్ట్ లాగా. సో చైనీస్ బదులు మొత్తం అంతా మనమే చేస్తున్నామండి. డిడ్ యూ నో మై డియర్ ఫ్రెండ్స్, USA imports oil from Saudi Arabia, cars from Japan and Germany, television sets from Korea, ready-made garments from China, toys from Hong Kong, whiskey from Scotland. ఇవన్నీ వస్తువులండి. కానీ స్మార్ట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్, డాక్టర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, ఫార్మర్స్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, టీచర్స్ అండ్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఇండియా, ఓన్లీ ఇండియా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచించండి, వై నాట్ షుడ్ బి వన్ అమంగ్స్ట్ దెమ్. ఓన్లీ థింగ్ ఈజ్ డేర్ టు డ్రీమ్ అండ్ కేర్ టు అచీవ్. మొదలు పెట్టండి. ఎస్, నేను చేస్తాను. ఏం చేయాలి? ఈ రాత్రి కూర్చుని మేక్ ఏ బ్లూ ప్రింట్. ఏమేం సక్సెస్ సాధించడానికి అడ్డుదారులు ఏవి లేవండి. నేను ఎందులో బాగున్నాను, నా కోర్ కాంపిటెన్సీ ఏంటి, నాలో ఉన్న శిఖర నైపుణ్యాలు నాలో ఉన్నాయి, ఆలోచించండి. 2-3 ట్రయల్స్ వేసినా పర్వాలేదు. ఇది చదువుకునే రోజుల్లో నాకు స్టేజ్ ఫియర్ ఉండేది, రకరకాల సమస్యలు ఉండేవి, కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే భయంగా ఉండేది, చిన్నప్పుడే కాలు విరిగింది. బట్ అయినా సరే ఏదో మ్యాజిక్ షోలు చేశాను, హిప్నాటిజం చేశాను, మంచి జాబ్లో ఉండేవాడిని. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్ అంటే చాలా కంఫర్ట్ జోన్. 35 ఏళ్ల వయసులో నాకు ఎందుకు అనిపించింది ఇది కంఫర్ట్గా ఉంది. మా ఫాదర్తో చెప్పాను, నేను రిజైన్ చేస్తాను అని. అప్పటికి నాకు 8 ఏళ్ళ అబ్బాయి. మా ఫాదర్ అన్నారు, నువ్వు మీ ఆవిడని అడుగు, తను ఓకే అంటే నువ్వు రిజైన్ చేయను. I convinced my wife, I will give you better life. Of course, very fortunately she accepted. 35 ఏళ్ల వయసులో FCI వదిలేసి అప్పుడు ఉస్మానియాలో PhD చేశానండి. ఏదో ఒకటి చేయాలి, నిరంతరం ఏదో కష్టపడుతూనే ఉండాలి. PhD చేశాను. ఇప్పుడు మై లైఫ్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. నేను ఒకప్పుడు నలుగురిలో నడవడానికే భయపడేవాడిని. ఎవరైనా పాఠం చెప్తున్నా వినడానికి కళ్ళకేసి చూడలేకపోయేవాడిని. నేను 10 మందికి పాఠాలు చెప్పే స్థాయికి ఎదగాలని అనుకున్నాను. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఈరోజు నేను చేయగలుగుతున్నాను. సో ఈరోజు పెట్టుకోండి ఒక లక్ష్యాన్ని. ఎస్, ఇలా అవ్వాలనుకుంటున్నాను. డెఫినెట్గా ఐ వాంట్ టు క్రియేట్ హిస్టరీ ఇన్ మై కమ్యూనిటీ, ఇన్ మై లైఫ్, ఇన్ మై సొసైటీ. నేను ఏ ఊరిలో అయితే భయపడుతూ ఉన్నానో, ఏ ఊరిలోనో నేను అనాదరణకు గురయ్యానో, అదే ఊరిలో నాకు గజారోహణం జరగాలి. ఈ మధ్య నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పేరెంట్స్ అండ్ టీచర్స్కి ఒక ప్రోగ్రాం చేశాను. సత్యానాదేళ్ళ అదే స్కూల్లో చదివాడు. అతను స్టేజ్ మీదకి వచ్చి ఒకటే అన్నాడంటే, ఈ స్టేజ్ ఫస్ట్ టైం ఎక్కుతున్నాను నేను ఇక్కడ ఉన్నంతకాలం నేను ఎవరో మా టీచర్లకు కూడా తెలియదు. మోస్ట్ అన్అస్యూమింగ్ పర్సనాలిటీ నాది. భయం వేసేది, అన్నిట్లో యావరేజ్ స్టూడెంట్ని. అటువంటిది ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాక ఐ రియలైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ విచ్ ఆర్ నాట్ టాట్ ఇన్ ద స్కూల్స్. అప్పుడు డ్యూరింగ్ దోస్ డేస్ దెర్ వర్ ఓన్లీ 2 books అవైలబుల్ ఆన్ సెల్ఫ్ హెల్ప్. డేల్ కార్నీ రాసిన పుస్తకాలు. నేను అవి చదివాను, మళ్ళీ చదివాను. ఐ రియలైజ్డ్ ద ఇంపార్టెన్స్. కమ్యూనికేషన్స్, యాటిట్యూడు, బిహేవియరు, వర్రీ ఎలా ఆపాలి నేర్చుకున్నాను. ఇదే రోజు ఇక్కడ స్టేజ్ మీదకి వస్తుంటే నాకు చాలా కొత్తగా ఉంది అన్నాడు. మీరందరూ కూడా ఏ ఊరిలో మీరు చదువుకున్నారో ఆ ఊరికి చీఫ్ గెస్ట్గా వెళ్ళాలి. అదే బడిలో మీరు చీఫ్ గెస్ట్గా మీరు వెళ్ళాలి. ఓన్లీ థింగ్ ఈస్ బీ అసర్టివ్. మీరు మీ ఆకారం ఎలా ఉన్నా సరే ఎదుటివాడు ఆకారాన్ని చూసి
మీరు వాడు చాలా గ్రేట్ అని ఏం అనుకోకర్లేదండి. బీ కాన్ఫిడెంట్, బీ అసర్టివ్. ఇండియన్స్ చాలామందికి అసర్టివ్నెస్ లేదు. ఎదుటివాడు కొంచెం గంభీరంగా మాట్లాడి కొంచెం ఇచ్చేయగానే ఆయన ఏదో ఏమీ లేదండి. అలా ఉండబట్టే మన మంచితనం అనుకోండి బేసికల్లీ ఎదుటివాడికి గౌరవం ఇవ్వడం అనేది భారతీయులు. కానీ దాన్ని అండ్యూ అడ్వాంటేజ్ తీసుకుంటారండి. ఎదుటివాళ్ళు మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు, మిమ్మల్ని చులకన చేస్తారు, మిమ్మల్ని తక్కువగా అంచనా వేస్తారు, మీ వెనకాల నెగిటివ్గా మాట్లాడతారు. ఇవన్నిటికీ సిద్ధపడాలండి. సిద్ధపడకపోవడం వల్ల భారతీయులు ఎంతో నష్టపోయారండి. అలెగ్జాండర్ నుంచి బ్రిటిష్ దాకా అందరూ కాలు కిందేసి తొక్కారు. బ్రిటిష్ వాడు సరే జలియన్ వాలాబాగ్లో కిల్దమ్మంటే వాళ్ళు చంపేశారు. చంపిన వాళ్ళు భారతీయులే. పోర్చుగీస్, డచ్, మొఘల్స్ ఎక్కడ ఏం చేసినాం. బట్ ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చి 60 ఏళ్ళు దాటింది కాబట్టి నవ్ యూ రియలైజ్ ఎదుటివాడికి గౌరవం ఇవ్వండి, కానీ మిమ్మల్ని యు ఆర్ నో వే ఇన్ఫీరియర్ టు అదర్స్. యు ఆర్ నో వే ఇన్ఫీరియర్ టు అదర్స్. కాన్ఫిడెంట్గా ఉండి ఏదో చిన్న లోపాన్ని మీలో ఊహించుకుని నేను మాట్లాడలేను, నేను చేయలేను. ఎవరైనా చేయగలరు. ఎగ్జాంపుల్స్ చూడండి. ద పవర్ ఆఫ్ వన్. మహాత్మా గాంధీ మీకు తెలుసు, ఈజ్ ఎ వెరీ రిచ్ మ్యాన్ అండ్ మ్యారీడ్ అనదర్ రిచ్ ఉమెన్. బ్యారిస్టర్గా ఉన్న రోజుల్లో అద్భుతంగా ఉండేవాడు. కానీ ఒక రోజున ఒక తెల్లదారు రైల్లో నుంచి బయటకి తోయగానే ఒక్కటే అనుకున్నాడు, మై వీక్నెస్ ఈజ్ యాంగర్, ఐ కెన్ ఆల్సో డూ ద సేమ్ థింగ్, బట్ ఐ కన్వర్ట్ మై వీక్నెస్ ఇంటూ ఎ స్ట్రెంగ్త్. This white fellow has thrown me out of the train. Now I will go back to my country, motivate all my Indians and throw all these white fellows out of my country అన్నాడు. అలా అతను అన్నప్పుడు భార్య అందంట, 1857లో సిపాయిలు తిరుగుబాటు అయింది, 1919లో జలియన్ వాలాబాగ్ జరిగింది, ఇప్పుడు నువ్వు ఒక్కడు వెళ్ళి ఏం చేస్తావని. చేస్తాను నేను, ఐ కెన్ మేక్ ఎ డిఫరెన్స్ అన్నాడండి. అండ్ హీ డిడ్ మేక్ ఎ డిఫరెన్స్. అద్భుతాలు చేశాడు. చూడండి, ఆలోచించండి. మీరు చెయ్యవలసినవి చాలా ఉన్నాయి, మీ ఫ్యామిలీకి చేయాల్సినవి ఉన్నాయి. అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య ఒక భయంకరమైన సత్యం బయటపడింది. మానసాయన్ అనే ఒక సంస్థ వాళ్ళు కండక్ట్ చేసిన రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, ఒక ఇంట్లో ఒకళ్ళు 3 విషయాలు చెప్పారు. మొదటిది, ఒక ఇంట్లో ఒకడు కాలేజీ డ్రాప్ అవుట్ అయితే, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఆ ఫ్యామిలీలో 5 జనరేషన్స్ కాలేజీ డ్రాప్ అవుట్స్ ఉంటారండి. ఇదివరకు ఏదో మేనరికం, మేనమామ అలా ఉంటే మేనల్లుడు అలా అవుతాడు, మేనత్త అలా ఉంటే. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ జనరేషన్ని పాడు చేసే హక్కు మీకు లేదు. కాలేజీ డ్రాప్అవుట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని దారిలో పెట్టండి. రెండవది, మీరు ఆత్మహత్య ప్రయత్నం చేసిన, ఆత్మహత్య చేసుకున్న 10 జనరేషన్స్ పాటు ఆ ఫీలింగ్ ఉంటుంది. మా ఇంట్లో మా అత్త చేసుకుంది, మా మామయ్య చేసుకున్నాడు అని. సూసైడ్ ఈజ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఎ టెంపరీ ప్రాబ్లం. చిన్న చిన్న వాటికి చింతలు పడి చితికి దగ్గర అవ్వడం కన్నా, ఎస్ నేను సాధిస్తాను. ఇప్పుడు నేను మీకు చూపించబోయే చాలామంది ఒకప్పుడు చచ్చిపోదాం అనుకున్న వాళ్ళండి. మూడవది, ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతే ఆ తర్వాత ఆ ఇంట్లో అది సాధారణమైన విషయం అవుతుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న ఈ ఫ్యాన్సీసు, ఈ లగ్జరీసు, లేకపోతే ఇవన్నీ చూసి, ముఖ్యంగా ఫేస్బుక్, మాకు ఈ మధ్య వచ్చే వాళ్ళలో ఫేస్బుక్ వాళ్ళు ఎక్కువయ్యారు. ఇండియాలో అబ్బాయిలు ఎలా ఉంటారో ఈ మానసాయన్ అనే సంస్థ ఒక రీసెర్చ్లో తెలిపింది. నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఇక్కడే చూపిస్తాను. అక్కడ రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఉంది కదా, ఇక్కడి నుంచి 1, 2, 3, 4, 5, 6 నీ వెనకాల అబ్బాయి, నువ్వు లేచి నిలబడు. నిన్న చిన్న ప్రశ్న అడుగుతావు చూడండి. అంటే ఇండియన్ బాయ్స్ గురించి వీళ్ళు చేసిన సర్వే. బాబు నిన్ను ఒక ప్రశ్న అడుగుతా సరదాగా. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు, ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు, డిగ్రీ అయ్యాక చేసుకుందాం అనుకున్నారు, తప్పకుండా అనుకున్నారు, చేద్దాం అనుకున్నారు, ఇద్దరు కలిసి తిరుగుతూ ఉండేవారు. చివరికి చదువు అయింది, ఉద్యోగం కూడా వచ్చింది, ఆ అమ్మాయిని చేసుకోవాలని అనుకున్నారు. ఆ అమ్మాయి వచ్చి అడిగింది, నువ్వు పోయి మీ అమ్మకి చెప్పావు, అమ్మ నేను ఆ అమ్మాయిని చేసుకుంటున్నాను, పలానా నా క్లాస్మేట్. అమ్మ విని ఒక్కసారి, వా దాన్ని చేసుకుంటావురా, దాని కులం ఏంటిరా, దాని మతం ఏంటిరా, దాన్ని చేసుకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను, చెల్లి కూడా అంది, నేను చేసుకుంటాను, నాన్న కూడా అదే అన్నాడు. నువ్వు ఇప్పుడు నాకు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, అమ్మ మాట వింటావా, అమ్మాయి మాట వింటావా, గట్టిగా చెప్పు.
తక్కువ అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ మాట వినాలి, జరగదండి ఇది. 4% మాత్రమే లవ్ మ్యారేజ్ చేసుకుంటారండి, 96% వద్దంటే మానేస్తారు. దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఇండియన్ బాయ్స్. అంటే హీ లవ్స్ మదర్, ఇట్ డజంట్ మీన్ హీఈస్ నాట్ లవింగ్ ద గర్ల్. నేను చెప్పేది ఇక్కడ సందేశమైన, గర్ల్స్ మాత్రం దయచేసి మీ చదువు పూర్తయ్యి ఉద్యోగంలో చేరే వరకు ఈ ప్రేమలు దోమలు పక్కన పెట్టండి. దానివల్ల కొన్ని చావులు అవుతాయి, తర్వాత ఈ మెంటల్ హాస్పిటల్స్లో అడ్మిషన్స్ తగ్గుతాయి. రైట్? However difficult life may seem, there is always something you can do and succeed. ఇతను కూడా డూ ఆర్ డై అన్న టైప్లో లేడండి. డూ అండ్ డై ఎలా ఉన్నా సరే, మీ అందరికీ తెలిసే ఉంటుంది, స్టీఫెన్ హాకింగ్ ఆయనకి ఒక పెద్ద అవార్డు ఇవ్వడానికి ఎలిజబెత్ మహారాణి పిలిచినప్పుడు, మామూలుగా ఆమె ఇక్కడ ఉంటుంది, వాళ్ళు రావాలి, వచ్చి తీసుకోవాలి. కానీ ఈయన వీల్ చైర్ సైంటిస్ట్, ఈమె ఫస్ట్ టైం కిందకి దిగి ఇవ్వాలి. అక్కడికి వెళ్ళి ఇస్తూ, ఐఎమ్ సారీ, గాడ్ హ్యాస్ పనిష్డ్ సో బ్యాడ్లీ అంది. అతను ఒక్కసారి నిశ్శబ్దమయ్యి, ఐ థాట్ యూ విల్ ఎంపథైజ్ మీ, నువ్వు నా స్థానంలో ఊహించుకుంటావు అనుకున్నాను, బట్ యు ఆర్ సింపథైజ్డ్ మీ, నా సమస్యని నాకు మళ్ళీ గుర్తు చేసావు అని నర్సు కేసు చూసి తీసుకోమన్నాడు అండి అవార్డు. నాకు అక్కర్లేదు అన్నట్టుగా. గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి లోపాలు, అతను నడవలేకపోతున్నాడు, ఇచ్చేస్తున్నాడు, వేలు ఒక్కటే పని చేస్తుంది, ఇట్లా నొక్కుతూ ఉంటాడు, బ్లాక్ హోల్స్ గురించి అద్భుతమైన రీసెర్చ్ చేశాడు. ఆ నేషనల్ అవార్డు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఈవిడ గుర్తు చేసింది అని. ఎప్పుడు కూడా అలా గుర్తు చేయకుండా, నన్ను నువ్వు కంగ్రాచులేషన్స్ అని ఉంటే బాగుండేది, ఇంకోటి అంటే బాగుండేది అని ఆ నర్సు పక్కన వీల్ చైర్ పట్టుకున్న నర్సు, యూ టేక్ ఇట్ అన్నాడు. ఎప్పుడు కూడా ఎదుటి మనిషి లోపాన్ని ఎత్తి చూపించకూడదండి. రైట్? ఐ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ మై లైఫ్ బట్ మై లిప్స్ డోంట్ షో దట్, దే ఆల్వేస్ స్మైల్. ఇతని జీవితంలో ఎంత నష్టపోయాడు, ఎన్నిసార్లు అవమానాలకు గురయ్యాడు. 4 సార్లు అతను చనిపోదాం అనుకున్నాడండి. ఇతనికి చిన్నప్పుడు ఇతను వాళ్ళ బ్రదరు పేదరికంతో ఆకలితో అలమటించిపోతూ తల్లి తండ్రి జైల్లో ఉంటే, ఆకలితో బ్రెడ్ దొంగతనం చేశాడు. పోలీసులు పట్టుకున్నారు, జైల్లో పెట్టారు. ఇతన్ని తీసుకెళ్తుంటే రోడ్డు మీద వాళ్ళందరూ చూసి నవ్వుతుంటే ఇతనికి అనిపించింది, ద కిడ్ అనే సినిమా అతను అదే, నన్ను చూసి వీళ్ళు ఇలా నవ్వుతున్నారే, ప్రజల్లో ఇంత శాడిస్టులు ఉన్నారా, ఒక మనిషికి కష్టం వస్తే ఇంత ఆనందంగా ఉన్నారు అని ఆయన సినిమాలో చివరికి సబ్జెక్ట్ కూడా అదే తీసుకున్నాడండి. ఒకడికి జరిగిన కష్టం రెండో వాడికి ఆనందం కలిగిస్తుంది అని అతను ఒక చిన్న బిట్, అతని సినిమాలన్నీ ఇలాగే ఉంటాయండి. ఒకడు ఏడుస్తుంటే ఇంకోళ్ళకి సంతోషం. ప్రతి మనిషిలోనూ ఒక శాడిస్ట్ ఉంటాడండి, ప్రతి మనిషిలో ఒక శాడిస్ట్ ఉంటాడు. అంతెందుకు, మీ ఫాదరు బ్రదరు బాత్రూమ్ నుంచి బయటకు వస్తూ అరటిపండు తొక్క మీద ఇలా జారాడు అనుకోండి, మీరు నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు చెప్పండి? నవ్వడమే కాకుండా అదేంటి డాడీ అలా జారిపోయారు అని, ఇంకెలా జారాలి, అలాగే వచ్చాయి ఆయనకి. సో గుర్తుపెట్టుకోండి, మీరేదైనా తప్పు చేసినా జనం నవ్వేవాళ్ళు ఉంటారండి. మీరు ఏదైనా తప్పు చేస్తే మీ తల్లిదండ్రుల్ని హేళన చేసేవాళ్ళు ఉంటారు. నేను ఆ మధ్య ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాను, ఒక ఫ్రెండ్, వాళ్ళకి ఒక సబ్జెక్ట్ వాట్ ఈస్ కౌన్సిలింగ్ అని మాట్లాడడానికి మెంబర్స్ అంది. ఆ టైంలో ఒక ఆయన వచ్చి సైకియాట్రిస్ట్తో మాట్లాడుతున్నాడు. సార్, మా ఫ్రెండ్ వచ్చాడు, వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చారు, ఆ అమ్మాయికి ఎలాగైనా డాక్టర్ అవ్వాలని లాంగ్ టర్మ్ ఇవన్నీ చేసింది, రాలేదు. కర్ణాటకలో 1 కోటి రూపాయలు ఇచ్చి ఎంబీబీఎస్లో చేర్పించారు. అక్కడికి వెళ్ళాక ఈ అమ్మాయి ఫేస్బుక్లు వాట్సాప్లు ఇవి లైఫ్ పాడు చేసుకుంది, మొత్తం అన్నీ పోయాయి. ఇప్పుడు మళ్ళీ చదవాలి అంది, ఆ కాలేజీ వద్దంది, లేకపోతే చచ్చిపోతాను, ఏమైనా ఎంబీబీఎస్ అయింది. మన ఒక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మన ఈ ఒక ఊర్లో ఒక మెడికల్ కాలేజీలో 80 లక్షలు పెట్టి ఇన్ఫ్లుయెన్స్ పెట్టి ఎంబీబీఎస్ చేశారు. ఇప్పుడు అది కూడా ఫెయిల్ అయింది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, మీ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాను, ఇప్పుడు మళ్ళీ చదువుతానంటుంది.
అదే అయితే పంపించండి అంటే, కాదు సార్ అది మెంటల్, అది వాడు మెంటలే, షాకులు ఇవ్వండి సార్. నువ్వెవరు అయ్యా చెప్పడానికి? లేదు సార్ వాడు చాలామందిని మోసం చేశాడు సార్, భగవంతుడు వాడికి కూతురు ద్వారా శిక్ష ఇప్పిస్తున్నాడు. చూడండి ఫ్రెండ్ ఎవరినైతే పరిచయం చేశాడో అతను వచ్చి గుర్తుపెట్టుకోండి, మీరు ఒక చిన్న తప్పు చేసిన ఇంట్లో వాళ్ళకి అసౌకర్యం కలిగించే ఒక్క మాట అన్నా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునేవాళ్ళు మీ చుట్టూ ఉంటారు. అటువంటి ఆనందం శాడిస్టులకి ఇవ్వకండి, పొరపాట్లు చేయకండి. బ్యాక్లాగ్స్ మిగిలిపోయినా బయట వాళ్ళకి తెలిస్తే నవ్వుతారు, మీరు ఒక చోట ఓడిపోయారని తెలిస్తే నవ్వుకుంటారు. వాడు అయిపోయింది వాడి పని. కింద పడడం తప్పు కాదు, లేవకపోవడమే తప్పు. డూ సంథింగ్, యూ కెన్ ఓన్లీ మేక్ ఎ డిఫరెన్స్. ఐ ఆల్వేస్ లైక్ వాకింగ్ ఇన్ ద రెయిన్ సో నో వన్ కెన్ సీ మై క్రైయింగ్. ఈయన ఓ సినిమా తీశాడు, దాంట్లో గ్రేట్ డిక్టేటర్లో మన హిట్లర్ గురించి నెగిటివ్గా తీశాడు. హిట్లర్ ఇతన్ని చంపాలని ఆదేశించాడు, పారిపోయాడు, ఒక ఊరు వెళ్ళాడు. ఆ ఊరిలో ఎక్సైల్లో ఉండగా ఆ ఊరిలో ఒక స్కూల్ పాఠశాలలో చార్లీ చాప్లిన్ మోనో యాక్షన్స్ అవుతున్నాయి. ఈయన ఆడియన్స్లో కూర్చున్నాడు. ఈయన మామూలుగా బయట ఎవరు గుర్తుపట్టరు. ఇతను చూసి చాలా సంతోషం అనిపించి అక్కడే పక్కన ఎవరో డ్రెస్ ఇస్తుంటే తను కూడా తీసుకుని తను వేశాడు. తనకి థర్డ్ ప్రైజ్ వచ్చిందండి. నువ్వు చార్లీ చాప్లిన్లాగా చేయలేకపోయావు. ఇట్స్ ఏ రికార్డెడ్ ఫ్యాక్ట్. సో సైలెంట్గా ఉండే అద్భుతాలు చేయండి. ఈ ఇంపాక్ట్ అవగానే మొదలు పెట్టండి, సైలెంట్గా ఉండండి, క్రియేట్ ఏ డిఫరెన్స్. ఎసెన్షియల్లీ హూ ఎవర్ ఈజ్ సక్సెస్ఫుల్, హూ ఎవర్ ఈజ్ గోయింగ్ టు డూ థింగ్స్ దట్ మేక్ ఎ డిఫరెన్స్ ఈజ్ గోయింగ్ టు బి టాక్డ్ అబౌట్. ఎస్, ఐ కెన్ మేక్ ఎ డిఫరెన్స్ ఈవెన్ ఇన్ ద స్మాలెస్ట్ వే. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు హెల్ప్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. స్టీవ్ జాబ్స్ ఇతను కూడా డూ అండ్ డై కాకుండా, డూ ఆర్ డై కాకుండా డూ అండ్ డై, డూ సంథింగ్. అద్భుతం. చివరి తనకు తెలుసు తన చావు దగ్గర పడుతుందని, అయినా సరే యాపిల్. ద వరల్డ్ హ్యాస్ ఎ డేంజరస్ ప్లేస్ టు లివ్, నాట్ బికాస్ ద పీపుల్ హూ ఆర్ ఈవిల్, బట్ బికాస్ ఆఫ్ ద పీపుల్ హూ డోంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. కూర్చుంటారండి వాడు, కూర్చుంటారు, ఆ సీరియల్స్ అన్నీ చూస్తుంటారండి. చీ 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 అసలు. నేను మొన్న తిరుపతి వెళ్ళాను. నేను మా ఆవిడ మా పక్కింటి వాళ్ళు వస్తానంటే తీసుకెళ్ళాం. రాత్రి 9 అయింది, పడుకోబోతున్నాం. పొద్దున్నే దర్శనానికి. ఇంతలో ఆవిడకి ఫోన్ వచ్చింది. ఫోన్ ఏమైంది? తాగేసిందా? చచ్చిపోయిందా? తాగలేదా? ఏమైంది? విషం కలిపారా? నీకు తెలియదు. నేను అన్నాను, మన అయిపోయింది మన దర్శనం, ఇంకా ఇంటికి వెళ్ళాలి. తీరా చూస్తే కాసేపు దగ్గరికి వెళ్ళి వినొచ్చింది. దౌర్భాగ్యరాలు టీవీ సీరియల్ గురించి. ఆ సీరియల్లో హీరోయిన్కి విషం కలిపిన మిల్క్ ఇస్తారటండి. అది తాగుతూ ఉండగా టైటిల్స్ వచ్చాయి. ఇక ఈవిడికి టెన్షన్, ఈవిడికి ఫోన్ చేసి ఏమైపోతుంది అని. ఆ టైటిల్స్ వస్తూనే ఉంటాయండి అట్టగా. రేపు కూడా తాగదు. మనకేందుకు, మన గొడవలు మనకి లేవండి. ఇది సీరియల్స్. డెవలప్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. ధైర్యంగా ఉండండి. ఒక ఆటో డ్రైవర్ కూతురు ఆల్ ఇండియా సిఏ టాపర్ అయిందండి. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈమె తమిళనాడు అమ్మాయి. వాళ్ళు పొట్ట కోసం అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఆటో నడుపుతూ ఉండేవాడు తండ్రి. 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళేది. బీకామ్ ఎగ్జామ్ రాసింది. బీకామ్లో మంచి మార్కులు వచ్చాయి. స్కాలర్షిప్ వస్తే దాంతో సీఏ రాసింది. మొన్న సీఏ టాపర్. విషయం ఏంటంటే, ఆమె బీకామ్ చదువుతున్నప్పుడు ఒక ప్రెస్ మ్యాన్ అడిగాడు, వాట్ ఈజ్ యువర్ గోల్ అని. ఐ వాంట్ టు బై న్యూ ఆటో టు మై ఫాదర్ అని. ఫ్రెండ్స్, ఆమెకి మొన్న సీఏ పాస్ టాపర్ అవగానే Maharashtra government gave her 50 lakhs and an apartment. Maruti Suzuki people gave her a car which she presented to father. Tamil Nadu government gave her 25 lakhs and Indian Overseas Bank people, they offered the job of chief manager. చివరిగా ఆమెకి ఒక సన్మానం జరిగింది. ఆ సన్మానం చేసిన వాళ్ళు ఎవరో తెలియదు. ఐశ్వర్యారాయ్ అండ్ సచిన్ టెండూల్కర్. వీళ్ళ పేర్లు వింది కానీ వాళ్ళని చూడలేదు. ఐశ్వర్యారాయ్ని ఒక సినిమా ఏదో తమిళ్లో వచ్చింది, డబుల్ యాక్షన్ ఉంటుంది చూడండి, జీన్స్, అందులో చూసింది. ఆ ఫంక్షన్ చూడండి. సచిన్ టెండూల్కర్ని చూసినా కూడా తెలియదు, ఎందుకంటే ఆమె ఎప్పుడు క్రికెట్ చూసేది కాదు. ఈయన సచిన్ టెండూల్కర్ అంటే ఆశ్చర్యపోయింది. గుర్తుపెట్టుకోండి, వెన్ యూ మేక్ ఏ డిఫరెన్స్, మీరు ఊహించని అద్భుతాలు ఎన్నో జరుగుతాయండి. ఒక ఆటో
డ్రైవర్ కూతురికి అంత సన్మానం జరగడం, వాళ్ళు మీ ఊర్లో ఉన్నారు, మా ఊర్లో ఉన్నారు, అన్ని ఊర్లలో ఉన్నారు, రేపు మీరే కాబోతున్నారు. అండ్ ఒక రిక్షా డ్రైవర్ కొడుకు మన ఐఏఎస్ టాపర్, కాలు లేని టెర్రీ ఫాక్స్, ఒంటి కాళ్ళతోటి మొత్తం దేశం అంతా తిరిగాడు. అందరూ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేము? ఆలోచించండి. యు ఆర్ ఏ జీనియస్, యూ కెన్ డూ వండర్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. బై బాయ్.